అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై ట్రంప్ సంచలన ట్వీట్ చేయడం జరిగింది. కాల్పుల విరమణకు ఇండియా పాకిస్తాన్ అంగీకరించాయి అంటున్నారు ట్రంప్. రెండు దేశాలకు మధ్యవర్తిత్వం వహించా అంటున్నాడు ట్రంప్. సుదీర్ఘ చర్చల తర్వాత కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ ట్వీట్ చేశాడు ఆయన. రెండు దేశాలకు అభినందనలు అంటూ ట్వీట్ చేశాడు ట్రంప్. దానికి సంబంధించిన ట్వీట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆఫ్టర్ ఎ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ మీడియేటెడ్ బై ది యునైటెడ్ స్టేట్స్, I am pleased to announce that India and Pakistan have agreed to a full and immediate ceasefire. Congratulations to both countries on using common sense and great intelligence. Thank you for your attention to this matter అంటూ కొద్దిసేపటి క్రితం, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నిమిషాల వ్యవధిలోని ఈ రియాక్షన్ మీరు చూడడం జరుగుతోంది. ఆయన ఏమంటాడంటే, సుదీర్ఘమైన చర్చల తర్వాత, అంటే రాత్రంతా, బహుశా అక్కడ రాత్రి కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, సుదీర్ఘమైన చర్చల తర్వాత యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికా సుదీర్ఘమైన చర్చలు జరిపింది. అమెరికా మధ్యవర్తిత్వం వహించింది. అమెరికా మధ్యవర్తిత్వం వహించడంతో ఇండియా పాకిస్తాన్ ఒప్పుకున్నాయి. ఏమని? ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్, కాల్పుల విరమణకు సంబంధించి రెండు దేశాలు ఒప్పుకున్నాయి అంటూ కూడా ఆ ప్లీజ్డ్ నేను చెప్పడం జరుగుతోంది అంటూ ఆయన కన్వే చేస్తున్నాడు. దీంతో పాటు కంగ్రాచులేషన్స్ టు బోత్ కంట్రీస్ ఆన్ యూజింగ్ కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్. కామన్ సెన్స్ అలాగే గ్రేట్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రెండు దేశాలు తీసుకున్న నిర్ణయానికి కంగ్రాచులేషన్స్ అంటూ కూడా కాస్త సటైరికల్ గా నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్. ఈ విషయానికి అటెన్షన్ మీరు పే చేసినందుకు థ్యాంక్స్ అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు మారే అవకాశం ఉంది? నిజంగా కాల్పుల విరమణకు యుద్ధం ఇక ముగిసినట్టేనా? రెండు దేశాలు యుద్ధాన్ని పూర్తి చేసినట్టేనా? యుద్ధాన్ని ఆపేసినట్టేనా? ఇటు భారత్, పాకిస్తాన్ నిజంగా అంగీకరించాయనుకోవాలా? దానికి సంబంధించి మరి కాసేపట్లో ప్రెస్ మీట్ ఉంది. ఇటు కేంద్రం ప్రెస్ మీట్ నిర్వహించబోతోంది. మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నాయి విదేశాంగ శాఖతో కలిపి. ఎటువంటి నిర్ణయం వచ్చే అవకాశం ఉంది? కొద్ది నిమిషాలు మాత్రమే మిగిలింది. ట్రంప్ చేస్తే ఈ ట్వీట్ దేనికి సంకేతం? ఎక్కడ కూడా పాకిస్తాన్ కి సంబంధించి చూస్తుంటే దీనికి కట్టుబడినట్లుగా ఎక్కడ కనిపించట్లేదు. రిమెంబర్, కొద్దిసేపటి క్రితం మనం చూసాం కాల్పులు జరిగిన అంశానికి సంబంధించి చర్చ జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తన ఆర్మీ మాట వినదు. పాకిస్తాన్ ఆర్మీ ఒక మాట అంటుంది, పాకిస్తాన్ ప్రభుత్వం ఒక మాట అంటుంది. అక్కడ ప్రజలే పాకిస్తాన్ తీరు మీద వాళ్ళు విసిగిపోయారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మా ప్రభుత్వాన్ని లేపేయండి అంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు, అక్కడ ప్రజలే విసిగి వేసారిపోయారు. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రిటైర్డ్ కెప్టెన్ అనంతకృష్ణ మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. స్టూడియోలో ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అనంతకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే. అనంతకృష్ణ గారు, మీరు చూసారు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు, నేను మధ్యవర్తిత్వం వహించాను, భారత్ పాకిస్తాన్ ఒప్పుకున్నాయి కాల్పుల విరమణకు అంటూ కూడా. నిజంగా ఇప్పుడు పాకిస్తాన్ దీనికి కట్టుబడి ఉండే అవకాశం ఉందా? భారత్ అయితే కట్టుబడి ఉంటుంది ఒకవేళ ఒప్పుకున్న సందర్భంలో, కానీ పాకిస్తాన్ కట్టుబడి ఉంటుందా? అంతకన్నా ముందు ఒక నిమిషం అండి. తప్పకుండా. నిన్న చనిపోయిన మా మురళీ నాయక్ వీర జవాన్కు ఇక్కడి నుంచి మా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. వాళ్ళ కుటుంబంకు మా ధైర్య సాహసాలు ఉన్న వాళ్ళ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా అతనికి వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఇలాగ చాలామంది ఈ వారిలో ఒక 6-7 మంది జవాన్లు చనిపోయారండి. వాళ్ళందరికీ కూడా మా శ్రద్ధాంజలి. ఇంకొకటి, ఈరోజే చంద్రబాబు నాయుడు పొద్దున అనౌన్స్ చేశారు, మొత్తం రిటైర్డ్ ఆర్మీ కానీ జవాన్లకు మొత్తము హౌస్ ట్యాక్స్ అవన్నీ ఎగ్జాంప్టెడ్ ఇచ్చారనమాట. అంటే దేశానికి సేవ చేసినటువంటి వాళ్ళకి గుర్తింపు ఇవ్వడం అంటే ఇలాంటివి ఇస్తుంటేనే నెక్స్ట్ యువత కూడా ఆర్మీలో వెళ్ళడానికి వాళ్ళు ఒక ఇంట్రెస్ట్గా చొరవ చూపుతుంటారు. ఏదో తూతూ మంత్రం చనిపోయిన రోజు ఆ వీరమరణం పొందిన ఒక రోజు 2 రోజులు చెప్పి మళ్ళీ మర్చిపోతారు. అనంతకృష్ణ గారు, ఆ పాయింట్కి వచ్చి మాట్లాడుకునే ప్రయత్నించింది. బట్ లేటెస్ట్ డెవలప్మెంట్ కింద మాట్లాడుకుంటే డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ ని ఎలా చూడొచ్చు? పాకిస్తాన్ దీనికి డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు 20 దేశాలు ఒప్పుకున్నాయని చెప్పి, కానీ ఇండియా వార్ చేయడం లేదు. ఇండియా ఓన్లీ టెర్రరిస్ట్ మీద అటాక్ చేస్తుంది. పాకిస్తాన్ మీద మేము వార్ చేయడానికి మేము అప్పటి నుంచి కాదు, ఈ రోజు కాదు, రేపైనా మాకు కావాల్సింది టెర్రరిస్టు మొత్తము, అక్కడ ఉన్న టెర్రరిస్ట్ మొత్తము ఖతం కావాలి, లేకపోతే వాళ్ళని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. అది ఇండియా మెయిన్ ఉద్దేశం. మేము పాకిస్తాన్ మీద వాళ్ళ సివిలియన్ మీద కూడా ఇంతవరకు మనము ఒక్క సెల్లింగ్ కూడా చేయలేదు. కానీ వాళ్ళు నిన్న రాత్రి వరకు చూసిన ఎంటైర్ బార్డర్ క్రాస్లో అన్ని విలేజెస్ మీద సెల్లింగ్. రజౌరి, పూంచ్, ఉరి, ఇటు రాజస్థాన్,
కచ్చు గిచ్చు అన్ని పంజాబ్ ముందు జమ్మూ మీద టార్గెట్ చేశారు, నిన్నటి నుంచి పంజాబ్ మీద తీవ్రమైన దాడులు చేయడం జరుగుతుంది. ఇప్పుడు రాజస్థాన్ గుజరాత్ మీద పడ్డారు. అంటే అందులో ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ ఫైర్ చేయడం లేదు. మాకు తెలిసినంత వరకు వాళ్ళను కార్గిల్ వార్లో కూడా ఫ్రంట్ టెర్రరిస్టులను పెట్టారు, బ్యాక్లో వాళ్ళు ఉండి సపోర్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఎందుకంటే కార్గిల్ వారు మేము చూసాం, మేము అటెండ్ చేసాం కనుక మాకు అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇప్పుడు కూడా మేబీ టెర్రరిస్టులనే వాళ్ళు ఫ్రంట్లో పంపించారు. అంటే ఆర్మీ వాళ్ళు అంతా అంటే ఇర్రెగ్యులర్గా ఫైర్ అయితే చేయరు. ఓకే, ఎందుకంటే అందాదోని ఫైర్ అవుతుంది అంటే ఇష్టం వచ్చినట్లు, వాళ్ళకి అసలు టార్గెట్ కూడా లేదు. మొత్తంలో సివిలియన్ను మనం ఇది చేయాలి, సివిలియన్ మీద అటాక్ చేయాలి, ఎక్కడ ఎలాగైనా డ్యామేజ్ చేసి అక్కడ ఒక అలజడి సృష్టించాలని చెప్పి ఉద్దేశంతో చేస్తున్నారు కనుక అందులో మ్యాక్సిమం టెర్రరిస్టుల పాత్ర ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఇది ఇంతటితో ఆగుతుంది అని మేమైతే అనుకోవడం లేదు సార్. ఎందుకంటే ట్రంప్ చెప్పాడు 2 దేశాలు ఒప్పుకున్నవి అని చెప్పాడు. మనం ఇక్కడ ఒక పాయింట్ నేను మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సీజ్ ఫైర్ వైలేషన్ అక్కడ క్లియర్ కట్ గా మనకు కనిపిస్తోంది. ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్. మనమైతే కాల్పుల విరమణకు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండడం ఎటువంటి అతిశయోక్తి లేదు. బట్ మీరన్న పాయింట్ కూడా ఎగ్జాక్ట్ కరెక్ట్. మనం అక్కడేం దాడి చేస్తుంది పాకిస్తాన్ మీద కాదు సార్, మేము వార్ చేయడం లేదు, మేము ఆ దేశం మీద అటాక్ చేయడం లేదు. మాకు కావాల్సింది టెర్రరిస్టులు, ఎగ్జాక్ట్ గా మాకు కావాల్సింది పిఓకలో ఉన్న టెర్రరిస్ట్ మొత్తము. అజర్ మసూద్ ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, నువ్వు ఎంతమందిని పోషిస్తున్నావు, పెంచి పోషిస్తున్నారు. మొన్న చనిపోయినరు వాళ్ళ ఆర్మీ మొత్తం, అక్కడ ఆర్మీ త్రూ అంటే సైనిక లాంఛనాలతో వాళ్ళని చేసిన. అంటే నువ్వు ఓపెన్ గా ప్రపంచానికే తెలుస్తుంది ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్టును పొంచి పోషిస్తుంది అని. మనకు కావాల్సింది వాళ్ళే, మేము వారు చేయడం లేదు. ట్రంప్ చెప్పినా ఇదైతే ఆగదని మేము అనుకుంటున్నాం. సార్ ఒక్కసారి ఇక్కడ నేను టైం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇక్కడ ఒకటే ప్రశ్న, ట్రంప్కే కాదు యావత్ ప్రపంచానికే భారత్ ప్రశ్నిస్తోంది. వీఆర్ క్వశ్చనింగ్ ఫర్ ఫ్యూ థింగ్స్. హ్యాండ్ ఓవర్ హఫీజ్ సయీద్, హ్యాండ్ ఓవర్ మసూద్ అజర్, హ్యాండ్ ఓవర్ హిజ్బుల్ ముజాహిదీన్ stops terrorists. If you can hand over those people and if you can bend them and if you can kill them, India won't touch Pakistan's land even for even inch, except POK. Remember, except POK. But if you try Pakistan terrorist, we are questioning you on international platforms too. If you want to touch a single inch of land of the India or a single life of a person or civilian of India, India won't tolerate. India won't tolerate. And we will give a befitting replay where you will remember in your history. మనతో పాటు అనంతకృష్ణ గారు కూడా లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. సారీ సార్ ఫర్ ద అగ్రెషన్. ఎందుకంటే కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము ఈ దుర్మార్గుల దాష్టికానికి ఇంకెక్కడ ఫుల్ స్టాప్ పడుతున్నట్టుగా కనిపించట్లేదు. ఇది బహుశా ఈ ఘటనతో వాళ్ళ దాష్టికానికి చర్మగీతం పాడాల్సిందే. మీరు అన్న పాయింట్ ఎగ్జాక్ట్గా వ్యాలిడ్. మనం టెర్రరిస్టుల మీద మనం దాడి చేస్తున్నాం. ట్రంప్ చెప్పిన ఒకవేళ సీజ్ ఫైర్కు పాకిస్తాన్ ఒప్పుకున్నా ఇండియా మేబీ ఒక షరతు పెడుతుందని అనుకుంటున్నాం. ట్రంప్తో ఉన్న టెర్రరిస్టులు మాకు హ్యాండ్ ఓవర్ చేయమనండి, ఐదర్నైతే ఇది కంటిన్యూ జరుగుతుంది. మనము ఇప్పుడు కూడా చెప్తున్నాము, మేము వారు కోరుకోవటం లేదు. వారు కోరుకుంటే 3 రోజులు, ఏ రోజైతే 22 రోజు వాళ్ళు పహల్గాంలో దాడి చేశారో నెక్స్ట్ డేనే దాడి చేసేవాళ్ళం. వారికి పోకూడదని ఏ దేశమైనా వారికి పోవడానికి ఇప్పుడు సిద్ధంగా లేవు. ఇంకొకటి, మన దేశం ఈరోజు ఇండియాలో 5th పొజిషన్లో ఉంది ఫైనాన్స్గా. ఎవరు మన దేశాన్ని మళ్ళీ బ్యాక్ ఒక 20 సంవత్సరాలు బ్యాక్ తీసుకెళ్ళి చేయాలనుకోండి ఏ ప్రధానమంత్రి అనుకోరు, ఏ ఆర్మీ వాళ్ళు కూడా ఎవరు ఆ సాహసం చేయకూడదని వాళ్ళని ఇన్ని రోజులు 15 రోజులు కూడా ఆపామంటే 15వ రోజు వాళ్ళు 14th రోజు ఎవరైతే టెర్రరిస్ట్ ఇక్కడ ఫైర్ చేశారో వాళ్ళు పోయి వాళ్ళ క్యాంపులో చేరారు. అక్కడి వరకు మనం ఆగాం. అందుకే 15వ రోజు మనం ఫైరింగ్ స్టార్ట్ చేశాం. సార్ మీరు కార్గిల్ ఎక్స్పీరియన్స్ ఉంది, కార్గిల్లో మీరు ఉన్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే మీరు అన్నారు అక్కడ బహుశా ఉగ్రవాదుని ఫ్రంట్ లైన్లో పెట్టి ఇప్పుడు కూడా ఉగ్రవాదులే ఫైర్ చేస్తున్నారండి. అక్కడ బార్డర్లో వాళ్ళు ఉగ్రవాదులతోనే ఫైర్ చేస్తున్నారు. ఎలా ఉంటుంది సార్ వాళ్ళ మైండ్ సెట్ యుద్ధంలో దిగే సందర్భంలో? వాళ్ళ మైండ్ సెట్ ఇప్పుడు టెర్రరిస్ట్కి ఏముంటుందంటే వాడికి ఒకటే ఏముంటుంది, ఎదురొచ్చినోడిని కాలవడం లేకపోతే చనిపోవడం, షూట్ అండ్ ఫైర్ లేకపోతే నేను చనిపోవాలని. కానీ మన సోల్జర్కి అది ఉండదు. ఎందుకంటే మనము ఒక మానవత్వం చూపిస్తుంటాము, మనం దాన్ని చూసిన తర్వాతే ఫైర్ చేస్తాం. మనకు అట్లా ఉండదు. ఇప్పుడు టెర్రరిస్ట్గా ఉండి ఎదురుకు వచ్చినోడి నేను చచ్చినా పర్లేదు, నేను 10 మందిని చంపాలి, నేను చనిపోయినా పర్లేదు, 10 మందిని చంపాలని వాడిని ఏం అదే ఉంటుంది. సైనికునికి అది ఉండదు. వాడికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని పర్టికులర్ లిమిట్స్ ఉంటాయి.
దాంతోపాటే మనము ముందుకెళ్తాం. టెర్రరిస్ట్ ఇప్పుడు మన 26 అప్పుడు బాంబేలో అయింది, కానీ తర్వాత మన హైదరాబాద్లో కూడా బాంబ్ బ్లాస్ట్ అయింది, గోకుల్చాట్లో అయింది. ఇందులో అన్నీ ఏముంటాయంటే వాళ్ళు తెగింపి వాళ్ళ ఒకటే ట్రైనింగ్, ఆప్ మరో సౌకు లేలు, ఆప్ మరో దో సౌకు లేలు. వాళ్ళది ఒకటే ఏముంటుంది సార్, నేను చచ్చినా పర్లేదు నా ఎంబడి ఒక 100 మంది ఇండియన్స్ రావాలి, ఒక 50 మంది చావాలి. వాళ్ళు ఒకటే. ఇప్పుడు వాళ్ళు ఫైరింగ్ చేస్తుంది కూడా అదే అనుకుంటున్నాం మేము. అంటే నేను అనుకుంటున్నానంటే మ్యాక్సిమం అందులో టెర్రరిస్టులను పెట్టి వాళ్ళు ముందుకు దోసి వాళ్ళు వెనుక నుంచి ఫైర్ చేస్తున్నారు. ఇంకొకటి వాళ్ళకు ఈ బలూచిస్తాన్కి ఒకవేళ గట్టిగా కూర్చొని తీసుకుంటే పాకిస్తాన్ విల్ బి వీక్. అంటే 46.2% బలూచిస్తాన్ది ప్లేస్ ఉంది పాకిస్తాన్లో. అంత వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర ఎంత ఉంది సార్, ఇంకో 54%. అంటే ఆల్మోస్ట్ బంగ్లాదేశ్ లాగా అవుతుంది. ఇప్పుడు ఒక ఛాన్స్ ఇండియాకు ఉంది. ఇప్పుడు వార్ చేసినా సరే, లేదు అంటే మనం దీన్ని అటాక్ చేసి బలూచిస్తాన్ సపరేట్, పీఓకి మనము ఒకవేళ పీఓకే మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే 75% టెర్రరిస్ట్ మనకు తగ్గిపోతారు. ఎందుకంటే అక్కడే ఉన్నారు టెర్రరిస్ట్ మూటాలు అన్నీ అక్కడే ఉన్నాయి. వీళ్ళు పెంచి పోషిస్తుంది అక్కడే. కాకుండా మెయిన్ వాళ్ళ ఎవరైతే లీడర్స్ వాళ్ళ కమాండర్స్ ఉన్నారో వాళ్ళను బంకర్లో పెట్టి, లేకపోతే వాళ్ళకు అత్యధికంగా సెక్యూరిటీ సిస్టమ్ ఇచ్చి వాళ్ళని. అనంతకృష్ణ గారు, మీరు అంటుంటే వాళ్ళకి అంత సెక్యూరిటీ ఇస్తున్న సందర్భంలో వాళ్ళు మనకు ఆ దుర్మార్గులు మనకు అప్పచెప్పే ఆలోచన చేస్తుందా పాకిస్తాన్? చెయ్యరు సార్. ఎందుకంటే వాళ్ళు టెర్రరిస్ట్తోనే వాళ్ళ ప్రభుత్వాలు నడుపుతున్నారు. ఎందుకంటే 5 years ఇప్పటి వరకు 1947లో మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు మనం డివైడ్ అయిన తర్వాత ఈరోజు మన దేశము ఎక్కడుంది, పాకిస్తాన్ ఎక్కడుంది అంటే దానికి మెయిన్ రీజన్స్ 2-3 ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాళ్ళు 5 years ఎవరు గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ లేదు, అంటే స్టాబిలిటీ గవర్నమెంట్ ఉండదు అక్కడ. 2 సంవత్సరాలు ఇండియాకి ఎవడైనా. సారీ ఫర్ ది ఇంటరప్షన్ అనంతకృష్ణ గారు. ఇదే అంశానికి సంబంధించి పాకిస్తాన్ కూడా రియాక్ట్ అయింది. దానికి సంబంధించిన వార్ బ్రేకింగ్ చూస్తున్నారు. కాల్పుల విరమణకు అంగీకరించింది పాకిస్తాన్. ట్రంప్ ప్రతిపాదనకు అంగీకరించినట్లు తెలిపారు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణకు సంబంధించిన బిగ్ డెవలప్మెంట్ చూస్తున్నారు. ఇషాక్ దార్ ఆయన ట్వీట్ చేశారు. పాకిస్తాన్ ఇండియా have agreed to a ceasefire with immediate effect. Pakistan has always strived for peace and security in the region without compromising on its sovereignty and టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటూ కూడా కొద్దిసేపటి క్రితం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఆయన చేసిన ట్వీట్ ని మీరు చూడడం జరుగుతుంది. ఆ ట్వీట్ అర్థం సార్ నేను చెప్పే ప్రయత్నం చేశాను. పాకిస్తాన్ ముందుగా వాళ్ళ దేశాన్ని తీసుకున్నారు, ఆ తర్వాత మన పేరు ప్రస్తావించడం జరిగింది. చూడండి ఎంత కుతంత్రం, వీళ్ళ కుళ్ళు ఎంత ఏ స్థాయిలో ఉంటుందో. పాకిస్తాన్ ఇండియా హ్యావ్ అగ్రీడ్ టు సీజ్ ఫైర్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. వెంటనే కాల్పుల విరమణకు ఇటు 2 దేశాలు పాకిస్తాన్ ఇండియా ఒప్పుకున్నాయంటూ ఇషాక్ దార్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ప్రకటించారు. పాకిస్తాన్ హ్యాస్ ఆల్వేస్ స్ట్రైవ్డ్ ఫర్ పీస్. పాకిస్తాన్ ఎప్పుడు శాంతి కోసం, అలాగే ఈ రీజన్లో అంటే ఏషియాలో శాంతికి భద్రతకు పెద్దపీట వేస్తుంది, దానికోసం కష్టపడుతుందంటూ పాకిస్తాన్ చెబుతోంది. వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ ఇట్స్ సోవరెనిటీ అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ. ఇటు సోవరెనిటీ విషయంలో కావచ్చు, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా. చూడండి ఆ దిక్కుమాల కండిషన్. వీళ్ళు సోవరెనిటీ గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళు టెరిటోరియల్ ఇంటిగ్రిటీ గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళు శాంతి కోసం మాట్లాడుతున్నారు, వీళ్ళు భద్రత కోసం మాట్లాడుతున్నారు. బహుశా దీంట్లో ఏదో ఒక చిన్న కుట్రకోణం అయితే మాత్రం కనిపిస్తోంది. అందులో ఎటువంటి అతిశక్తి లేదు. డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ మీరు చూస్తున్నారు. ఆ వెంటనే ఇటు విదేశాంగ మంత్రి పాకిస్తాన్ కు సంబంధించి ఇషాక్ దార్ చేసిన ట్వీట్ మీరు చూస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు? ఆఫ్టర్ ఎ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ మీడియేటెడ్ బై ది యునైటెడ్ స్టేట్స్, ఐ యామ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ అంటూ కూడా ఎన్డీఏ ఇన్ఫాక్ట్ సారీ ఐ రిక్వెస్ట్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మీటింగ్ స్టార్ట్ అయింది. వాళ్ళు ప్రెస్ బ్రీఫింగ్ ఇస్తున్నారు. ఒకసారి ఆ డెవలప్మెంట్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. కీలకమైన డెవలప్మెంట్. భారత్ కూడా ఇటు యుద్ధాన్ని ఆపైపోతుందా చూద్దాం. 12th of May at 1200 hours. Thank you. ఆల్ రైట్, చాలా షార్ట్ గా చెప్పుకొచ్చారు. ఏం జరిగిందనేది మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడం, ఆ తర్వాత పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ట్వీట్ చేయడం, ఈ తర్వాత ప్రెస్ బ్రీఫింగ్ కి సంబంధించి బహుశా పోస్ట్ పోన్ అయినట్టు ఉంది అనుకుంటా. ఆ సబ్జెక్ట్ కూడా మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ.
ఓకే యుద్ధం ఆగిపోయింది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వార్ స్టాప్డ్ ఎట్ 5 PM. కొద్దిసేపటి క్రితం ఇటు భారత్ కూడా అనౌన్స్ చేసింది. ఇటు భారత్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా చెప్పుకొచ్చారు 5 గంటలకు యుద్ధం ఆగింది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. రెండు దేశాలు కూడా సంయమనం పాటించే సందర్భానికి సంబంధించి ఇటు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిన తర్వాత కీలకమైన డెవలప్మెంట్ ఇంట్రెస్టింగ్ గా మారబోతుందనే చెప్పుకోవాలి. ఇక్కడ కాల్పుల విరమణ దేశాలు అంగీకరించాయి. 5 గంటలకు యుద్ధం ఆపేసినట్లు ప్రకటించి రెండు దేశాలు కూడా దానికి సంబంధించిన వార్ బ్రేకింగ్ చూస్తున్నారు. 5 గంటలకు యుద్ధం ఆపేసినట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. ఇటు యుద్ధం ఆగిపోయిందా? ఎస్, ఆగిపోయింది. 5 గంటలకు యుద్ధం ఆపేసినట్లు ప్రకటించింది ఇటు భారత విదేశాంగ శాఖ. భారత విదేశాంగ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ కొద్దిసేపటి క్రితం ఆయన వచ్చి చెప్పినట్టుగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇటు మనం మాట్లాడుకున్నాం 6 గంటలకు ప్రెస్ బ్రీఫింగ్ అనుకున్నాం, కానీ మీరు చూస్తే ఆయన ఒక్కరు మాత్రమే వచ్చారు, వచ్చి చెప్పేసి వెళ్ళిపోయారు. ఆర్మీకి సంబంధించి ఆర్మ్డ్ ఫోర్సెస్ కి సంబంధించి కల్నల్ సోఫియా ఖురేషీ లేరు, అలాగే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కూడా ఇద్దరు కూడా మనకు కనిపించలేదు. 5 గంటలకు యుద్ధం ఆపేసినట్లు ప్రకటించింది. Director General of will be a briefing by my colleagues from the military. The Director General of will be a briefing by my colleagues from the military. The Director General of ఆల్ రైట్ మరి కాసేపట్లో ఆ ఫుల్ వర్షన్ ముందు చెప్పే ప్రయత్నం చేయబోతున్నాం. ఆయన ఒకటే చెప్తున్నారు, దాదాపుగా అర్థమైపోతుంది మనకి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ఇటు కల్నల్ సోఫియా ఖురేషీ మనకి కనిపించలేదు మీడియా బ్రీఫింగ్ లో. దాంతో పాటు ఇటు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కూడా ఇద్దరు కనిపించలేదు. 5 గంటలకు యుద్ధం ఆపేశాయి అంటూ కూడా ఇప్పుడు చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇటు విదేశాంగ శాఖ చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. విదేశాంగ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ ఆయన గత కొద్ది రోజులుగా కూడా విదేశీ వ్యవహారాలకు సంబంధించి మాట్లాడుకుంటూ వస్తున్నారు. అక్కడ జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ వస్తున్నారు. పాకిస్తాన్ దాడుల గురించి చెప్పుకొచ్చారు, పాకిస్తాన్ ప్రతిదాడుల గురించి చెప్పుకొచ్చారు, భారత్ జరిపిన దాడుల గురించి చెప్పుకొచ్చారు, భారత్ ఎదుర్కొన్న దాడులకు సంబంధించి రెండు దేశాలు DGMOకి సంబంధించి ఇటు 12వ తారీఖున కూర్చొని భేటీ కాబోతున్నాయి. భేటీ అయిన తర్వాత చర్చలు జరగబోతున్నాయి. ఆ తర్వాత దీనికి సంబంధించి కీలకమైన డెవలప్మెంట్ 2 రోజులు ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. 2 రోజుల్లో 2 దేశాలు కలిపి కూర్చోబోతున్నాయి. కూర్చొని దీనికి సంబంధించి పరిష్కారం దిశగా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మీరు చూడొచ్చు ఇటు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ వచ్చారు, అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. అంటే ఏదో కీలకమైన డెవలప్మెంట్ అని మాట్లాడుకున్నాం. ఇంతకీ కొద్దిసేపటి క్రితం డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిన తర్వాత ఆ తర్వాత పాకిస్తాన్ ట్వీట్ చేసింది. ఆ తర్వాత భారత్ కూడా తన సమాధానం, తన రిప్లైని ఇచ్చింది, తన వర్షన్లు వినిపించింది. ఇటు ఒకటే చెబుతోంది, 2 దేశాలు కూడా కాల్పుల విరమణకు అంగీకరించాయి. దాంతోపాటు యుద్ధం ఆపేసినట్టు చెప్పిన పరిస్థితి. ఇంకా చెప్పాలంటే కనుక 12వ తారీఖున కీలకమైన డెవలప్మెంట్ అంటూ కూడా చెప్పుకోవచ్చునంత అర్థం చేసుకోవచ్చు. 2 దేశాలు తన రిప్లైని ఇచ్చింది, తన వర్షన్లు వినిపించింది. ఇటు ఒకటే చెబుతోంది, 2 military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. The Director General of Military Operations of India called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. Military Operations of Pakistan called the Director General of Military Operations of India at
15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours. Right, interesting and big breaking news చూస్తున్నారు. బిగ్ డెవలప్మెంట్ కాదు, వార్ బ్రేకింగ్ కి సంబంధించి అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏంటంటే మరి ముఖ్యంగా ఇటు విక్రమ్ మిస్రీ విదేశాంగ శాఖ ప్రతినిధి ఏం మాట్లాడుతున్నారంటే 5 గంటలకు ఈరోజు 17 hours ఇండియన్ స్టాండర్డ్ టైం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు యుద్ధం ఆపేసాం. రెండు దేశాలు కూడా యుద్ధాన్ని ఆపేశాయంటూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ కి సంబంధించి ప్రస్తావించారు ఆయన. మరి ముఖ్యంగా ఇటు నేవీ, ఆర్మీ, అలాగే మిలిటరీ, మరి ముఖ్యంగా భూతలం మీద, గగనతలం మీద, అలాగే జలమార్గంలో ఈ మూడింటికి సంబంధించి కూడా మిలిటరీ ఆపరేషన్స్ నిలిపివేస్తాం, ఫైరింగ్ కాల్పుల్ని ఆపివేస్తాం అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోని 12వ తారీఖున 12 గంటలకు రిమెంబర్ 12వ తారీఖున 12 గంటలకు భేటీ కాబోతున్నాయి రెండు దేశాలు. దానికి సంబంధించిన బిగ్ డెవలప్మెంట్ చూస్తున్నారు. భారత్ పాక్ యుద్ధంలో సంచలన పరిణామం కింద మాట్లాడుకుంటున్నాం. అనూహ్యంగా యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ మధ్యవర్తిత్వంతో యుద్ధం ఆగిపోయింది. ఇరు దేశాల ప్రధానులతో నిన్నటి నుంచి ట్రంప్ చర్చలు జరుపుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఈ చర్చలు ఫలించే ఒక్కసారి విక్రమ్ మిస్రీ ఏమంటున్నారో చూసాం. మా మేనేజింగ్ ఎడిటర్ మౌలి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. చంద్రమౌళి గారు, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, పాకిస్తాన్ లొంగిపోయింది అనుకోవాలి ఇక్కడ. ఖచ్చితంగా సచిన్, ఈరోజు మన రాత్రి నుంచి కూడా డెవలప్మెంట్ చూస్తున్నాం. ఎప్పుడైతే పాకిస్తాన్ మన దేశం మీద నిన్నటి నుంచి డ్రోన్స్ మొదలుపెట్టిందో, దాదాపు 500 డ్రోన్స్ ప్రయోగించింది. కానీ వీటన్నిటిని కూడా మన భారత సైన్యం విజయవంతంగా తిప్పికొట్టింది, గాల్లోనే పేల్చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ చేసిన ఒక పెద్ద తప్పు, ఢిల్లీ వైపు కూడా డ్రోన్స్ని ప్రయోగించటం. వాటిని విజయవంతంగా మన భారత సైన్యం అయితే తిప్పికొట్టింది. కానీ ఈ విషయాన్ని భారత సైన్యం, భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివిధ దళాధిపతులతో పాటు ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోబాల్తో పాటు రక్షణ శాఖ మంత్రితో మాట్లాడి ఇక ఆల్ అవుట్ అటాక్ చేయడానికి కూడా సిద్ధపడ్డారు. దీనికి ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు నేను. ఒకవైపు పాకిస్తాన్ బయటికి ఒక మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంది. అవసరమైతే అణుయుద్ధం చేస్తాం, అణుబాంబులు వేస్తాం అనే ఒక బిల్డప్ ఇవ్వటం కోసం నేషనల్ కమాండ్ అథారిటీ ఏదైతే అణుయుద్ధం చేయడానికి కావాల్సిన పర్మిషన్స్, కావాల్సిన రివ్యూ చేసి అనుమతి ఇచ్చే ఏ సంస్థ ఉందో వాళ్ళతో మీటింగ్ పెడుతూనే ఇంకోవైపు అమెరికాతో కాళ్ళ బేరానికి వెళ్ళింది. అమెరికా దగ్గరికి వెళ్ళి ఎలాగోలా ఒప్పించండి, ఇండియాను కంట్రోల్ చేయండి, లేకపోతే మేము తట్టుకోలేమో అని అమెరికా కాళ్ళు పట్టుకోవటం మొదలుపెట్టింది. అప్పుడే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో కూడా మన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్తో మాట్లాడారు. మీరు తగ్గండి, పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చింది, ఇక నుంచి మీ కాళ్ళ దగ్గర పడుంటుంది పాకిస్తాన్, మీకు ఎట్లాంటి హాని తలపెట్టమని చెప్పి వాళ్ళు హామీ ఇస్తున్నారు, మీరు తగ్గండి అని చెప్పేసి మనకు అమెరికా నుంచి మీకు ఒక రిక్వెస్ట్లు అయితే వచ్చాయి. పాకిస్తాన్ని అప్పుడే మీరు ఒకసారి విషయం గుర్తుపెట్టుకోండి, ఈరోజు పొద్దున్నే పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఒకవేళ ఇండియా వెనక్కి తగ్గితే, ఇండియా కానీ మా మీద కాల్పులు దాడులు ఆపేస్తే మేము వెనక్కి తగ్గుతాము, మా వైపు నుంచి దాడులు రాకుండా చూసుకుంటామని చెప్పి ఈరోజు దాదాపు 11-11:30 టైంలో వచ్చే డౌట్ ఏంటంటే ఇక్కడ పాకిస్తాన్ కట్టుబడి ఉంటుందా కాల్పుల విరమణకు? ఎందుకంటే మనం చూసాం, నేను కాళ్ళు పట్టుకున్న సందర్భాన్ని చూసాం, రాత్రికి మళ్ళీ దాడికి దిగిన సందర్భాన్ని చూసాం. కట్టుబడి ఉంటుందా పాకిస్తాన్? మరి తప్పకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఉండకపోతే మీ పాకిస్తాన్ తీవ్రంగా దెబ్బతింటుంది అని ఆల్రెడీ పాకిస్తాన్, చైనా కూడా హెచ్చరించాయి. ముఖ్యంగా వాళ్ళ దగ్గరున్న ఆయుధాలు మరో 2 రోజులకు మించి వచ్చే పరిస్థితి లేదు. ఇంకోవైపు వాళ్ళ దగ్గర తుర్కియా నుంచి వచ్చిన ఆయుధాలు లేదా చైనా నుంచి వచ్చిన మిసైల్ రక్షణ వ్యవస్థ 2 కూడా కుప్పకూలాయి, తుస్సుమన్నాయి, ఒక్కటి కూడా ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు. ఇక యుద్ధాన్ని ఏమాత్రం కొనసాగించినా భారత దాడిని తట్టుకోలేము అనే విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ రాజకీయ నాయకత్వం గుర్తించింది. అందుకే వాళ్ళు అమెరికా దగ్గరికి వెళ్ళి కాళ్ళ బేరానికి వస్తున్నాం మేము, మీరు ఎలాగైనా ఇండియాను ఒప్పించండి అని వాళ్ళు కాళ్ళ బేరానికి వెళ్ళి అమెరికా ద్వారా మనకు వాళ్ళ రిక్వెస్ట్ని తీసుకురావడం జరిగింది. దాన్ని ఇండియా గవర్నమెంట్ ఆమోదించింది. ఇంకొక విషయం చెప్పాలి సచిన్ మీకు, ఇదే సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక విషయాన్ని
క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మీరు అడిగారు పాకిస్తాన్ దీనికి మాటకు కట్టుబడి ఉంటుందా, దీనికి గతంలో ఇక ముందు నుంచి దాడులు జరపకుండా ఉంటుందా అని. కరెక్ట్, మీ అనుమానం నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు గతంలో కూడా చాలాసార్లు దొంగ దెబ్బ తీయటం లేదా దొంగచాటుగా వచ్చి వేరే ఉగ్రవాదుల ద్వారా పరోక్షంగా దాడులు చేయటం వంటి ఎప్పటి నుంచో చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రధాని నరేంద్ర మోడీ ఒక విషయాన్ని స్పష్టం చేశారు. ఇక ముందు మా దేశంపై ఎలాంటి ఉగ్రదాడి జరిగినా దాన్ని భారత్పై దాడిగానే చూస్తాం, ఒక యుద్ధ చర్యగానే చూస్తాం, దానికి ప్రతీకారంగా దాడి ఉంటుంది అని చాలా గట్టి హెచ్చరిక చేశారు. అంటే కంటిన్యూ చేస్తాను. మీరు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రైజ్ చేశారు. ఇక్కడ మిలిటరీకి సంబంధించి అండ్ అలాగే టెర్రరిస్టులకు సంబంధించి రెండు అంశాలు ఇక్కడ పాకిస్తాన్ విషయంలో ముడిపడి ఉన్నాయి. ఒక్కసారి నేను అనంతకృష్ణ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అనంతకృష్ణ గారు, ఇక్కడ ప్రధానంగా మనం కొద్దిసేపటి క్రితం కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ చర్చ, ఇక్కడ మాట ఏంటంటే కనుక ఇక్కడ పాకిస్తాన్ మిలిటరీ విషయంలో ఉంటుంది, కానీ ఇక్కడ ఉగ్రవాదులు పాకిస్తాన్ మాట వింటారా అనేది ప్రధానమైన క్వశ్చన్. ఇక్కడ వెంటనే ఉగ్రవాదులకు సంబంధించి ఎటువంటి చర్యలకు దిగే అవకాశం ఉంది. భారత్ మళ్ళీ అప్పుడు దాడికి దిగాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు సార్ ట్రంప్ యాక్చువల్గా ఇండియా కాదు, సార్ చెప్పినట్లు వాళ్ళు కాళ్ళ బేరానికి వెళ్ళారు. సేమ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కార్గిల్ వారప్పుడు కూడా మేము న్యూక్లియర్ వెపన్ చేస్తామని చెప్పి బెదిరించారు. అమెరికా ఫోన్ చేస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏమన్నారంటే వాళ్ళని చేయమనండి, నేను లాస్ అవుతా ఒక 25% నా పీపుల్ లాస్ అవుతారు, కానీ పాకిస్తాన్ మ్యాప్లో ఉండదని చెప్పి ఆన్సర్ ఇచ్చారు. ఇక దానికి ఏం చెప్పలేదు, అమెరికా కూడా ఏం అసలు ఆన్సర్ ఇవ్వలేదు. అంటే వీళ్ళు మామూలు బూచి మేము న్యూక్లియర్ వెపన్ చేస్తామని అంటే వాళ్ళు ఉన్న ఆమ్యునేషన్ మొత్తం ఉక్రెయిన్కి అమ్ముకున్నారండి. వాళ్ళ దగ్గర ఓన్లీ 2 డేస్కే ఇంకా ఆమ్యునేషన్ ఉంది. ఇంకొకటి, ఇప్పుడు టర్కీ నుంచి కానీ చైనా నుంచి కానీ తెచ్చుకున్న వెపన్స్ అంత ఈజీగా వాళ్ళకి ట్రైనింగ్ లేకుండా యూజ్ చేయలేరు. ఎందుకంటే ఇది 1971లో పాకిస్తాన్ ప్రాక్టికల్గా చూసింది. అప్పుడు పాకిస్తాన్కు అమెరికా, ఇంగ్లాండ్, చైనా అన్నీ సపోర్ట్ చేశాయి. అప్పుడు ఒక దేశము మనకు అప్పుడు సోవియట్ యూనియన్ కలిసి ఉన్నది పెద్ద కంట్రీ కనుక అప్పుడు సోవియట్ యూనియన్ చెప్పింది మీరు ఏదైనా ఎంటర్ అవుతే నేను ఇండియాకు సపోర్ట్ చేస్తానని. ఆ రిలేషన్షిప్పే రష్యాతో ఇప్పటిదాకా మనం కంటిన్యూ చేస్తున్నాము. ఇక్కడ మళ్ళీ ఇంటరప్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మీరు ఇంతకు మాట అనడం జరిగింది ట్రైనింగ్ కావాల్సి ఉంటుందని చెప్పి. సో ఈ సినారియోలో ఇప్పుడు పాకిస్తాన్కి మిలిటరీకి ఎవరైనా ట్రైనింగ్ ఇస్తారు కానీ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇవ్వరు. ఇందులో మాట్లాడడం జరిగింది ఇక్కడ ఉగ్రవాదులు ముందు వరుసలో ఉంటారు, ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ ఉంటుందని చెప్పి. సో ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి ఉగ్రవాదాన్ని పూర్తిగా అణగదొక్కేందుకు అమెరికా రంగంలోకి దిగుతుంది. ఎందుకంటే మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తికి బాధ్యత ఉంటుంది. సో ఇప్పుడు అమెరికా రంగంలోకి ఉగ్రవాదులకి సంబంధించి గట్టిగా చర్యలకు దిగే అవకాశం ఉందనుకోవాలండి ఇక్కడ. సార్ అమెరికా చెప్పినా పాకిస్తాను మళ్ళీ వాళ్ళ ఒకరి బిద్దు చూపిస్తుంది. ఇప్పుడు ఎన్ని ఇన్సిడెంట్లు అయినాయి, 65, 71 కార్గిల్, దాని తర్వాత చిన్న ఇన్సిడెంట్లు అయినప్పుడల్లా మేమేం చేయమని అంటుంది. కానీ వాళ్ళ ఎప్పటి వరకు పాకిస్తాన్లో టెర్రరిజం అంతం కాదో అప్పటి వరకు వాళ్ళు ఇవి చేస్తూనే ఉంటారు, తన్నులు తింటూనే ఉంటారు. కాళ్ళు పట్టుకునేది వాళ్ళకు నార్మల్ అయిపోయింది. కాళ్ళు పట్టుకోవడం ఇండియాను కానీ మా పాకిస్తాన్ కానీ ఆర్మీని అమెరికాతో పోయి వాళ్ళు మొత్తంలో రాత్రి మొత్తం కాళ్ళు పట్టుకుని బేరానికి పోయినందుకే ఇప్పుడు మోడీ గారు కూడా ట్రంప్ చెప్పుంటారు ఏమని, నేను చెప్పినాను వింటారు అని. వినకుంటే మళ్ళీ ఇదే ఇప్పుడు మొన్న వాళ్ళు 26 మందిని చంపింది కాదండి, అది భారతదేశం మీద, మన భారత మాత మీద వాళ్ళు అటాక్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఆ 26 మందిలో కూడా ఇందులో ఒక చిన్న పాయింట్ చెప్పదలుచుకున్నాను, బిలో 40 years ఎవరు కూడా 40 లేరు, 40 అబోవ్ లేరు. అంటే దీంట్లో ఏముంటుందంటే వాళ్ళకి మనము ఈవెన్ చిన్న కంట్రీ బ్రెజిల్, సింగపూర్లో చూడండి ప్రతి సివిల్ పౌరుడికి కూడా వాళ్ళు ఆర్మీ ట్రైనింగ్ ఇస్తున్నారు 3 నెలలు. అంటే మేము చెప్పడం సజెషన్ ఏంటంటే స్కూల్ లెవెల్ నుండే ఎన్సీసీని డెవలప్ చేయాలి. ఓకే, తర్వాత మన దగ్గర కూడా 26 ఇన్ఫంట్రీ బటాలియన్ ఉంది ట్రిమిలియన్లో. వీటి గురించి మనం మాట్లాడుకుందాం అనంతకృష్ణ గారు. ఇక్కడ అసలు కారణాలు ఏమంటాయి? అసలు ఎందుకు పాకిస్తాన్ అమెరికాకు చేరుకుంది? దాంతోపాటు పాకిస్తాన్ అమెరికాకు చేరుకున్న తర్వాత అమెరికా ఎందుకు ఒప్పుకుంది? భారత్కు సంబంధించి ఎందుకు మెలిక పెట్టే ప్రయత్నం చేస్తుంది? ఒక్కసారి వీటిని క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం, వీటిని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఈ రోజు ఉదయం మీకు గుర్తుంటే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, దీన్ని చాలా సెటారికల్ గా మన ఎంపీ అసదుర్ ఓవైసీ ఉన్నాడు, ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్ అంటూ ఆయన కాస్త సెటారికల్ గా మాట్లాడారు. బట్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 1 బిలియన్ అంటే దాదాపుగా 8,000 కోట్ల రూపాయలని ఇటు పాకిస్తాన్ అందించింది. సో ఇక్కడ ఆలోచిస్తే ఈ అమెరికా అనేది కీలక పాత్ర పోషించింది. ఏమని ఉంటుంది ఇక్కడ? అమెరికా పాకిస్తాన్ బెదిరించి ఉంటుంది, ఇక్కడ పాకిస్తాన్ అమెరికాను కూడా బెదిరించి ఉంటుంది. రెండు సీక్వెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. న్యూక్లియర్
న్యూక్లియర్ ఉపయోగిస్తే ప్రపంచం మొత్తం ఇబ్బంది ఉంటుంది. సో ఇక్కడ ఒకవేళ నువ్వు న్యూక్లియర్ ఉపయోగిస్తే అమెరికా ఏమని ఉంటుంది, నువ్వు కనుక న్యూక్లియర్ ఉపయోగిస్తే నీకొచ్చే 1 బిలియన్ 8,000 కోట్లు ఆపేస్తామని చెప్పి. సో ఇక్కడ అక్కడ లొంగుంటుంది పాకిస్తాన్. ఎట్ ద సేమ్ టైం భారత్ ఎక్కడ ఒప్పుకున్న పరిస్థితులు లేవు, కానీ అమెరికాతో సన్నిహితం ఉంది. ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ చైనాకి సంబంధించి మాట్లాడుకుంటే చైనా దగ్గర పాకిస్తాన్ కొనుక్కుంటోంది. దీంతో చైనా అమ్యునేషన్ కి సంబంధించి మార్కెట్ పెరుగుతోంది. రిమెంబర్, చైనా అమ్యునేషన్స్ మార్కెట్ పెరిగిందంటే అమెరికా డౌన్ అవుతుంది. సో ఈ క్యాలిక్యులేషన్లు చైనాను దించాల్సిందే. చైనా మార్కెట్ పడుతున్న అమ్యునేషన్స్ మార్కెట్ పెరుగుతోంది. ఇక్కడ అమెరికా దెబ్బతింటుంది. ఎందుకంటే అమెరికా, ఫ్రాన్స్, చైనా ఈ 3 యుద్ధ విమానాలు కావచ్చు, మరి అమ్యునేషన్స్ విషయంలో చాలా మార్కెట్ టైట్ ఫైట్ ఉంటుంది. ఇది పెరగడం అమెరికాకి ఇష్టం లేదు. దీంతో రంగంలోకి దిగింది ట్రంప్. ఆ ట్వీట్ కూడా మీరు చూస్తే చాలా సెటైరికల్ గా ఉంది. నేనేదో పెద్ద పని చేశానని చెప్పి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఈ డీటెయిల్గా. సో ఒక్కసారి నేను మౌళి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మౌళి గారు, దీని వెనకాల అమెరికా ఒక కుట్ర అనే పదం ఇప్పుడు బహుశా వాడలేమేమో, బహుశా అమెరికా కాంప్రమైజ్ చేసిన అంశం ఇది అమెరికాకు అవసరమే చేస్తుంది అనుకోవాలండి పాకిస్తాన్కి సంబంధించిన కోణంలో చూస్తే కనుక? ముఖ్యంగా ఇప్పుడు పాకిస్తాన్ చైనాకు దగ్గర అవుతుంది. తనకు నచ్చని తుర్కీ దగ్గర నుంచి కానీ, అజర్బైజాన్ నుంచి కానీ, ఉజ్బెకిస్తాన్ నుంచి కానీ ఆయుధాలు కొనుగోలు చేస్తుంది. నిజానికి ఇప్పుడు పాకిస్తాన్ అనేది అమెరికాకు మార్కెటే కాదు. పాకిస్తాన్ ఇప్పుడు అడుక్కు తినే పరిస్థితిలో ఉంది. నెల జీతాలు గడవటానికి, నెల మెయింటెనెన్స్ కోసమే అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితిలో ఉంది. కాబట్టి పాకిస్తాన్ అనేది ఇప్పుడు అమెరికా ఆయుధాలకు ఏమాత్రం ఒక మార్కెటే కాదు. నిజంగా అప్పులు ఇచ్చేసి పాకిస్తాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది చైనా. ఇప్పుడు వాళ్ళ దగ్గర పనికిరాని HQ-9P మిసైల్ వ్యవస్థను కానీ, మిగతా తుప్పుపట్టిన పాడైపోయిన అవుట్డేట్ అయిన తుపాకులు వీళ్ళకి అమ్మేసి వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికీ సగం పాకిస్తాన్ చైనా ఆధీనంలోకి వెళ్ళింది. మన కారాకోరం బార్డర్ మొత్తం కూడా వాళ్ళ ఒక డెవలప్మెంట్ పేరుతో చైనా తన ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పటికి దాదాపు 25% అప్పులన్నీ కూడా చైనాయే ఇస్తోంది పాకిస్తాన్కి. ఈ యుద్ధం వల్ల పాకిస్తాన్ నష్టపోయి ఇంకా అప్పుల పాలైతే పాకిస్తాన్ మొత్తం కూడా చైనా ఆధీనంలోకి వెళ్తుంది. యుద్ధం ఎన్ని రోజులు ఎక్కువ జరిగితే అది చైనాకి అంత ఎక్కువగా లాభం జరుగుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా యుద్ధం ఆపటం చైనాను దెబ్బతీయటానికి అమెరికాకు పనికి వస్తుంది. అందువల్ల ఇందులో అమెరికా స్వార్థం కూడా కొంత కనిపిస్తుంది. సచిన్, రైట్ మౌళి గారు, ఒక్కసారి మీరు మళ్ళీ ఇంట్రెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. అన్నదో వార్ బ్రేకింగ్ చూస్తున్నారు. ఎందుకు యుద్ధం ఆగింది? 5 కారణాలు. యుద్ధం ఆగడానికి ప్రధానంగా 5 కారణాల గురించి మాట్లాడుకుంటాం. అందులో మొదటిది యుద్ధం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.